విచిత్రాల నిధి ఓ విధి విచిత్రాల నిధి వింత కథల సారథి ఆశ నిరాశల వారధి నిరంకుశ నిర్ణయాల నిర్దయవానిధి ఓ విధి విచిత్రాల నిధి ఓ విధి విచిత్రాల నిధి. రావయ్య గిరి రా. ఏంటి కబుర్లు? స్పెషల్ న్యూస్ ఏమైనా ఉన్నాయా? భలే వారండి కృష్ణప్రసాద్ గారు, మీరు కలిసిన ప్రతిసారి అలాంటి కబుర్లే చెప్పమంటే అలా? ఏ గిరి తలుచుకుంటే తిమ్మిని బమ్మిని బమ్మిని తిమ్మిని చేయగలడు. ఏమంటావు గిరి? నేనే ఉంటాను అంకుల్, మీరు ఎలా అనుకుంటే అలా. అది సరే గిరి, రోజీ పరిస్థితి ఎలా ఉంది? చాలా దారుణంగా ఉంది నాన్న. పాపం అనిపిస్తోంది. నాకే జాలేస్తుంది అనుకో. రోజీ మీద జాలా? ఎందుకనో? ఎందుకేంటి అంకుల్, రోజీకి వినోద్ దూరం అయ్యాడా? పైగా భార్గవి కూడా దగ్గరలో లేదు. ఇది తెలిసిన కథే కదా. మీకు తెలిసిన కథలో మీకు తెలియని మలుపొకటి తిరిగింది. బాబు గిరి, విషయం ఏమిటో త్వరగా చెప్పు, లేదంటే ఎక్కిన కిక్కు కాస్త దిగిపోతుంది. రోజీకి దూరమైన వినోద్ లక్ష్మీదేవి తన నానమ్మని తెలిసి ఆవిడకు దగ్గరయ్యాడు. వాట్? పైగా వినోద్ ఇప్పుడు సొంతగా బిజినెస్ స్టార్ట్ చేయబోతున్నాడు. నిజంగానా? అవును, వినోద్కి ఇప్పుడు నాన్నమ్మల అండదండలు దొరికాయి. అనుకున్నవే కాదు, ఇప్పుడు అనుకునివి కూడా సాధించగలరు. అబ్బా, ఎంత మంచి కబురు మోసుకొచ్చావు బాబు. ఇప్పుడు కదా కథ పాకాన పడింది. అసలే వినోద్ లక్ష్మికి దగ్గరయ్యాడు, దానికి తోడు సొంత బిజినెస్. ఇక వాడికి రోజీ గురించి ఆలోచించే తీరికెక్కడుంటుంది? ఇక రోజీ బ్రతుకంటావా? ఏకో నారాయణలా ఒంటరి బతికయింది. ఇక జరిగింది తలుచుకుని కుమ్మిలి కుమ్మిలి ఏడవటమే తప్ప ఏమీ చెయ్యలేదు. పొరబడ్డావు రవీంద్ర. రోజీ ఎంతకైనా తెగించే మనిషి. తలుచుకుంటే ఏమైనా చేయగలదు. ఆవేశం ఆలోచన రెండూ ఆమె ప్రధాన ఆయుధాలు. ఇలాంటి సమయంలో ఆవేశం తప్ప ఆలోచించే శక్తి మందగిస్తుంది. ఈ అవకాశాన్ని మనం సద్వినియోగం చేసుకోవాలి. రోజీని ఆవేశపడేలా చెయ్యాలి తప్ప ఆలోచించుకునేలా చెయ్యకూడదు. అవునాన్న, రోజీకి ఈ విషయం తెలిసి అగ్గి మీద గుగ్గిలం అవుతోంది. ఆవేశంతో ఊగిపోతుందే తప్ప ఆలోచనలకి అవకాశం ఇవ్వటం లేదు. దీన్నే మనం క్యాష్ చేసుకోవాలి. వేస్తాను, మరో మాస్టర్ ప్లాన్ వేస్తాను. రోజీకి మతి పోయేలా చేస్తాను. దీపక్, ఒక్కడవే వచ్చావే? వినోద్ సంజయ్ ఏరి? ఏదో పనుందని వెళ్ళారమ్మా. వినోద్ ఆఫీస్ అరేంజ్మెంట్స్ ఎంతవరకు వచ్చాయి? ఆల్మోస్ట్ రెడీ అమ్మా. ఫర్నిచర్ వచ్చేసింది. టెంపరీగా ఫోన్ కనెక్షన్ ఇచ్చేశారు. షోకేస్ వర్క్ ఫినిషింగ్లో ఉంది. కంప్యూటర్ కూడా వచ్చేస్తుంది. వెరీ గుడ్. ఆఫీస్ ఓపెనింగ్ ఎల్లుండే కదా? అవునమ్మా, ఎల్లుండి మార్నింగ్ 11:30కి మంచి ముహూర్తం ఉందట. ఆ టైంకి నీ చేత్తో హారతి వెలిగిస్తే చాలు. ఇది నీ ఆలోచన, నీ కొడుకు ఆలోచన? ఇద్దరిది. అమ్మా, ఫస్ట్ టైం వినోద్ చేత బిజినెస్ పెట్టిస్తున్నాం కదా, ఓపెనింగ్కి ఏమైనా పిలుద్దామా? ఫార్మల్గా ఆఫీస్ ఓపెన్ చేస్తున్నాం. ఫ్యామిలీ ఫంక్షన్ లాగా సింపుల్గా చేసేద్దాం. ఇలాంటి బిజినెస్లకి పబ్లిసిటీ అవసరం కాబట్టి షోరూమ్ ఓపెనింగ్ అప్పుడు అందరినీ పిలవచ్చు. దెన్ నో ప్రాబ్లం. టైం ఉందంటే ఊరిని పిలిచి హడావిడి చేసేవాడిని. ఎవరిని పిలిచినా పిలవకపోయినా రోజీని మాత్రం పిలవాలి. అంతకన్నా ఏ వీరప్పన్నో పిలవడం బెటర్. దీపక్, లేకపోతే ఏమిటమ్మా, తెలిసి ఆవిడని పిలవడం ఎందుకు? మొన్న ఇంటికొచ్చి ఇష్టం వచ్చినట్లు వాగి నానా బీపసం చేసి వెళ్ళింది కదా, అది చాలదా? ఆవిడ నోటికి హద్దు అదుపు ఉండదు. వచ్చిందంటే ఏదో ఒక గొడవ పెట్టి మొత్తం పొల్యూట్ చేస్తుంది. కన్నీళ్లు తొడవపోతే కన్ను పొడవడానికి వచ్చావా అనే రకం. కోరి తలనొప్పి తెచ్చుకోవడం అంటే ఇదే. అలా అని పిలవడం మానేస్తే ఏం బాగుంటుంది చెప్పు? రోజీ ఎవరో కాదు, వినోద్కి స్వంత అమ్మమ్మ. పైకి మనతో చెప్పలేకపోయినా అమ్మమ్మని పిలిస్తే బాగుంటుందని వాడికి అనిపిస్తుంది కదా. పిలవకపోతే బాధపడతాడేమో. అంచేత మన వైపు నుంచి ఏ లోపం లేకుండా పిలిస్తే మంచిది. నువ్వు కూడా మరోసారి ఆలోచించు. అమ్మా,
వినోద్ బాధపడతాడని మాత్రం ఆవిడ గారిని పిలవక్కర్లేదు. అదేంటి? నేను నీలాగా ఆలోచించే 1-2 సార్లు వినోద్తో ఈ విషయం కదిపి చూశాను. ఆవిడ గారిని పిలవాలని వాడికి పెద్ద ఇంట్రెస్ట్ ఉన్నట్టు లేదు. అంచేత ఈ విషయం నువ్వు మర్చిపో. మీ తాతగారైన నారాయణరావు గారి ఆశీస్సులతో బిజినెస్ రంగంలో ఎంతో ఎత్తుకు ఎదగాలని ఆ దేవుని మనసారా కోరుకుంటున్నాను. థ్యాంక్స్ నానమ్మా. వద్దు బాబు. అదేమిటి తాతయ్య అలా అంటారు? మీరు మా ప్రియమైన తాతయ్య. మీ దీవెనలు అందుకోకపోతే అలా? నిండు నూరేళ్ళు సుఖ సంతోషాలతో వర్ధిల్లు నాయనా. విష్ యూ ఆల్ ద బెస్ట్ మై సన్. మే గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్స్ డాడీ. కంగ్రాచులేషన్స్ బాసు, అనుకున్నది సాధించావు. నీకు ఇంకా తిరిగే లేదు. నీ ఫ్రెండ్గా నిజంగా నేను ఎంతో గర్వపడుతున్నాను. థ్యాంక్స్ చిన్న. ఆల్ ద బెస్ట్ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. హార్టీ కంగ్రాచులేషన్స్ మై డియర్ బావగారు. రా బాబు. కూర్చో. ఏమిటి నానమ్మ ఇది? అబ్బే ఏ లేదు బాబు. అందరం కలిసి ఇలా ఆనందంగా ఉండాలన్నదే నారాయణరావు గారి కోరిక. ఎన్నాళ్ళకది నెరవేరింది. మనమంతా ఇలా ఒకటే ఈ అకేషన్ సెలబ్రేట్ చేసుకునే రోజు ఇంత త్వరగా వస్తుందని నేను కల్లో కూడా అనుకోలేదు. నారాయణరావు గారి వారసుడుగా నువ్వు ఆయన పేరు నిలబెట్టాలి. నిలబెడతాడమ్మా. మీ ఆశీర్వాదాలతో పాటు సలహాలు సూచనలు ఉంటే తప్పకుండా నిలబెడతాడు. అమ్మమ్మా ఛాన్స్ దొరికిందిగా, క్లాస్ తీసుకో. ఏయ్ ఏంటి వేళాకోళంగా ఉందా? మరి ఖాళీ దొరికినప్పుడల్లా నాకు నీతులు చెప్తుంటావుగా, ఇప్పుడు నీ మనవడికి చెప్పు. వినోద్, బిజినెస్ అంటే లాభం అని అనుకుంటారు చాలామంది. కానీ వెలుగు వెనుక చీకటి ఉన్నట్టే లాభం వెనుక నష్టమూ ఉంటుంది. అంచేత మొదట్లోనే లాభాల గురించి ఆలోచించకుండా నష్టం రాకుండా జాగ్రత్త పడితే చాలు. అలాగే బిజినెస్కి ముఖ్యంగా కావాల్సింది నమ్మకం. మార్కెట్లో గుడ్ విల్ సంపాదించాలి. ఫలానా కంపెనీ ప్రోడక్టే కావాలని అడిగేలా కస్టమర్స్ నమ్మకాన్ని సంపాదించాలి. చాలామంది లాభాలు సంపాదించడం మొదలుపెట్టగానే క్వాలిటీ గురించి పట్టించుకోరు. కానీ కస్టమర్స్ ప్రోడక్ట్ చూస్ చేసుకునే విషయంలో చాలా తెలివిగా ఉంటారు. అందుకే క్వాలిటీ విషయంలో ఎప్పుడూ రాజీ పడకూడదు. వినోద్, మరో విషయం ఏమిటంటే నువ్వు చేస్తున్న బిజినెస్ మీద నీకు పూర్తి అవగాహన ఉండాలి. ఎక్కడ ఏం జరుగుతుందనేది నీకు తెలియాలి. స్టాఫ్ మీద కంట్రోల్ ఉండాలి. స్టాఫ్లోని టాలెంట్ని, సిన్సియారిటీని గుర్తించి గౌరవిస్తే వాళ్ళు తమ కంపెనీలా భావించి కష్టపడి పనిచేస్తారు. నీకు ఎంతగానో ఉపయోగపడతారు. అలాగే పని దొంగల మీద, అవినీతి పరుల మీద ఓ కన్నేసి ఉంచాలి. వీటన్నిటికన్నా ముఖ్యమైనది ఇచ్చిన మాట నిలబెట్టుకోవడం. ఎన్ని సమస్యలు వచ్చినా ఇచ్చిన మాట మాత్రం నిలబెట్టుకోవాలి. ఓకే డాడీ, మాట ఇస్తే కదా నిలబెట్టుకోవాలి. అసలు మాట ఇవ్వకపోతే? నమస్తే. నమస్తే. హలో. హలో. హలో మిసెస్ రోజీ. హలో. ఏమిటి ఉదయాన్నే కట్టుకుని వచ్చారు? ఏం చెప్పమంటారు, కట్టుకుని గంగలో దూకలేక ఇలా వచ్చాం. అంత అవసరం ఏమొచ్చింది? జనం మాటలు వినలేక. దేని గురించి? పరమేశ్వర, దేని గురించో అయితే మాకింత బాధ ఉండదు మిసెస్ రోజీ. లక్ష్మీదేవి గురించి. లక్ష్మీదేవి గురించా? ఏమనుకుంటున్నారు?
పాచి పనులు చేసి పైకొచ్చిందనా? అంతటి తాగితే బాగానే ఉండు. ఇప్పుడు మనవడి చేత మరో కొత్త బిజినెస్ పెట్టించింది కదా. ఏమిటి? పాన్ షాపా, చెప్పుల దుకాణమా? అంత తేలిగ్గా తీసి పారేశారేమిటి? అవేమీ కావు. చాలా పెద్ద షోరూమ్ పెట్టించింది. కాలేజీ అమ్మాయిలు అబ్బాయిలకి కావాల్సిన ఫ్యాషన్ డ్రెస్సులు, పుస్తకాలు, క్యాసెట్లు, సీడీలు, గ్రీటింగ్ కార్డ్స్, ఒకటేమిటి A to Z అన్నీ దొరుకుతాయి. అవును, మొన్న మా అమ్మాయి తన బర్త్డేకి డ్రెస్ కొందామంటే ఆ షాపులోనే కొనాలని పట్టుబట్టింది. సరే అని వెళ్ళాం. నిలబట్టానికి కూడా చోట్లేదు. కిటకిట్లాడిపోతున్నారు జనం. యా నేను కూడా విన్నాను మిసెస్ రోజీ. ఆ షాప్ అంటే కుర్రకారికి యమక్రేజీ. ఏంటి అంతలా పొగుడుతున్నారు? ఆ షాప్ గురించి ప్రచారం చేయమని మీ అందరికి డబ్బిచ్చి పంపించిందా ఆ లక్ష్మీదేవి? పరమేశ్వర, అదే మాట. అయినా మేం చెప్పేదేమిటి? సిటీ అంతా చెప్పుకుంటున్నారు ఆ షాప్ గురించి. అంతకన్నా గొప్పగా చెప్పుకుంటున్నారు ఆ షాపు ఓపెనింగ్ గురించి. స్వయంగా లక్ష్మీదేవి తన చేతులతో షాపు ప్రారంభించిందని, ఆవిడ గారి చేతి మహత్యం వల్ల ఆ షాపులో అమ్మకాలు మొదటి రోజునే లక్షల్లో ఉన్నాయని కథలు కథలుగా చెప్పుకుంటున్నారు. షాప్ ఓపెనింగ్ కి ఎవరెవరిని పిలిచారు? ఎవరెవరిని పిలిచారు అన్నది కాదు పాయింట్. మిమ్మల్ని ఎందుకు పిలవలేదు అన్నది క్వశ్చన్. అయిన వాళ్ళ కాకుల్లోనూ కాని వాళ్ళ కంచాల్లోనూ అని కనీసం షాప్ ఓపెనింగ్కి పిలవడానికి కూడా పనికి రాకుండా పోయారా మీరు? పరమేశ్వర, సొమ్ము ఒకటిది సోకొకటిది అని మనవణ్ణి కష్టపడి పెంచి పెద్ద చేసింది మీరు, కానీ అంతా లక్ష్మీదేవి చేసిందని పేరు. పరాయి మగాళ్ళని లేపుకుపోవడం, మరొకళ్ళ మనవాళ్ళని దోచుకుపోవడం, ఇదేగా ఆ లక్ష్మీదేవికి బాగా తెలిసింది. బాగా చెప్పారు. ప్రతి వాళ్ళు లక్ష్మీదేవి గారి మనవడు, లక్ష్మీదేవి గారి మనవడు అనడమే గాని రోజీ గారి మనవడు అని ఒక్కళ్ళు కూడా అనరే. ఇదెక్కడ చోద్యం పరమేశ్వర? ఎక్కడా చూడలేదు. యా నేను కూడా లక్ష్మీదేవి గారి మనవడనే విన్నాను. మిసెస్ రోజీ గారి మనవడని ఇప్పుడు మీరు చెబితేనే తెలిసింది. మీకే తెలియలేదంటే బయట వాళ్ళకేం తెలుస్తుంది? మీకెలా ఉందో గాని అందరూ మీ మనవడిని పట్టుకుని లక్ష్మీదేవి గారి మనవడు, లక్ష్మీదేవి గారి మనవడు అంటూ ఉంటే ఒళ్ళంతా తేళ్లు జెర్రెలు పాకినంత కంపరంగా ఉంది. అక్కడితో ఆపుతారా? మీ మాటలు వింటుంటే నాకు అంతకన్నా కంపరంగా ఉంది. ఉన్నమాట చెప్పడం కూడా తప్పేనా పరమేశ్వర? తప్పున్నారా? మీరు ఆ విషయం మాట్లాడాలనుకుంటే వెంటనే వెళ్ళొచ్చు. ఇలాంటి చిల్లర విషయాలు నేను అస్సలు పట్టించుకోను. ఎంతైనా మీరు మా క్లబ్ ప్రెసిడెంట్ కదా. ఇలాంటి అవమానం జరిగింది ఏంటని చెప్పాం, లేకపోతే మాకెందుకు? అవును, మాకెందుకు? అయినా మేము వచ్చింది క్లబ్ విషయాలు మాట్లాడటానికి కానీ ఇవన్నీ చెప్పటానికి కాదు. కానీ అవి తప్ప పనికి మాలిన విషయాలన్నీ మాట్లాడారు. నా టైం వేస్ట్ చేయకుండా ఇప్పటికైనా చెప్పండి. మీరు వింటానంటే ఎందుకు చెప్పాం? నార్త్ బ్లాక్ లో ఉన్న బాత్రూంలన్నీ బాగా పాకుడు పట్టిపోయాయని, మిగిలినవి కూడా గచ్చులుడిపోయి పెచ్చులుడిపోయి చూడ్డానికి అసహ్యంగా ఉన్నాయని మెంబర్స్ అంతా ఒకటే గొడవ. అంతేనా? రోజు బాత్రూంలు క్లీన్ చేయటం లేదని, పైపులన్నీ లీక్ అవుతున్నాయని, క్లబ్ మెయింటెనెన్స్ ఏమీ బాగాలేదని, మీ కమిటీ మెంబర్స్ అందరూ ఏం చేస్తున్నారని మొన్న డాక్టర్ మెహతా గారి మిసెస్ మమ్మల్ని అందరినీ కడిగి పారేసింది. సో మిసెస్ రోజీ, మనం వెంటనే కమిటీ మీటింగ్ పెట్టి ఏదో ఒక డెసిషన్ తీసుకోవాలి. ఈలోగా స్వయంగా మీరు వచ్చి ఒకసారి చూడాలి. స్టాప్ ఇట్. ఏమిటి మీ ఉద్దేశం? అవతల లక్ష్మీదేవి షాప్ ఓపెన్ చేస్తుంటే నేను క్లబ్ లో బాత్రూమ్లు క్లీన్ చేయాలా? నీతి జాతి లేని లక్ష్మీదేవి గురించి ఇంత గొప్పగా చెప్తున్నారే, దాని గురించి మీకేం తెలుసు? ఆవిడ గారు చేతి మహత్యం గురించి మీకు ఇప్పుడు తెలుసు, నాకెప్పుడో తెలుసు. అది గడపలో కాలు పెట్టిందంటే స్వర్గం లాంటి ఇల్లైనా నరకంలా మారిపోవాల్సిందే. ఇప్పుడు చెప్తాను వినండి ఆ లక్ష్మి జాతకం గురించి. దీపక్ ఆఫీస్ నుంచి మీ దగ్గరికి వచ్చాడు. మీరు లేరని చెప్పాడు. పని మీద ఎక్కడికైనా వెళ్ళారా? పనంటూ ఏమీ లేదు. ఏవైనా మ్యాగజైన్స్, కథల పుస్తకాలు కొందామని వెళ్ళాను. ఈ సిటీలో అడుక్కో బ్రాందీ షాప్ ఉంది కానీ బుక్ షాపులు మాత్రం లేవు. తెలుగు పుస్తకాలు దొరికే షాపులైతే పేరుకు 2, 3 ఉన్నాయి అంతే. అమెరికాలో మన వాళ్ళెవరింటికి వెళ్ళినా తెలుగు కథల పుస్తకాలు, నవల్స్ దొరుకుతాయి. ఇక్కడ ఎవరింటికి వెళ్ళినా ఇంగ్లీష్ పుస్తకాలే కనబడతాయి.
దట్స్ పిటీ. అమెరికా వెళ్ళినా మీకు తెలుగు మీద అభిమానం అలాగే ఉందన్నమాట. నమస్కారం లక్ష్మీదేవి గారు. రండి మిసెస్ ఆండాళ్ళు. మీరు మాట్లాడుతూ ఉండండి, నేను బయట కూర్చుంటాను. పర్వాలేదు, కూర్చోండి. మళ్ళీ చాలా రోజుల తర్వాత దారి తప్పొచ్చినట్టున్నారు. అదేం మాట పరమేశ్వరా, దారి తప్పి రాలేదు, వెతుక్కుంటూ వచ్చాను. ఏదైనా పని మీద వచ్చారా? పని మీద రాలేదు పరమేశ్వరా, పనిగట్టుకుని మరీ వచ్చాను. ఈసారి ఏకంగా క్లబ్ ప్రెసిడెంట్ పోస్ట్గా ట్రై చేద్దామని అప్పుడే క్యాంపెయిన్ ప్రారంభించారా ఏంటి? క్లబ్ గొడవ మనకెందుకు పరమేశ్వరా? దిక్కుమాలిన క్లబ్బు కూలిపోతే మనకే, కాలిపోతే మనకే. లక్ష్మీదేవి గారి పేరు నలుగురు నోళ్లలోనూ నాంతోందని చెప్పడానికి వచ్చాను. అది మంచిదే కదా. ఏం మంచిది పరమేశ్వరా? గొప్పగా చెప్పుకుంటే పర్వాలేదు, అలాంటిది ఇలాంటిది అని అసహ్యంగా చెప్పుకుంటూ ఉంటే ఏం బాగుంటుంది పరమేశ్వరా? ఎవరెలా అనుకున్నా అనవసరం. ఈ లక్ష్మీదేవి సంగతి అందరికీ తెలుసు. నిజమేననుకోండి, కానీ చెప్పగా చెప్పగా అబద్ధమే నిజమైపోతుంది కదా పరమేశ్వరా, అది నా భయం. అబద్ధమేమిటి నిజమేమిటి కాస్త అర్థమయ్యేటట్టు మాట్లాడండి మిసెస్ ఆండాళ్ళు. మీరెంత మంచివాళ్ళో మర్యాదస్తులో నాకు తెలుసు కదా. మగాళ్లతో స్నేహాలు, రాసుకు పూసుకు తిరగడాలు మీకు అసలు తెలియనే తెలియవు. అలాంటిది మీకెవరితోనో సంబంధం ఉందని కనపడ్డ ప్రతి వాళ్ళతోనూ చెప్తూ ఉంటే ఎంత అబద్ధమైనా నిజమని నమ్మక సస్తారా పరమేశ్వరా? ఇన్ని విషయాలు మీకు తెలిసాయంటే ఆ మాట అన్నదెవరో కూడా మీకు తెలిసే ఉంటుంది. ఎవరో చెప్పండి. ఇంకెవరంటారు పరమేశ్వరా? మీ బిజినెస్ రైవల్ మిస్సెస్ రోజీ. ఏమంటుందేమిటి? ఏమంటుందా? లక్ష్మీదేవికి చలసానికి సంబంధం ఉంది అని.